వెల్కమ్ టు కలమ్స్ అండ్ మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అటు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బుక్స్, దీంతోపాటు తెలుగు మీడియంలో ఏ పుస్తకాలు ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నిటి గురించి మాట్లాడదాం. ఆల్రెడీ మీ దగ్గర ఈ బుక్స్ ఉన్నాయి అంటే చదవండి. లేదు సార్ మా దగ్గర మీరు చెప్పినటువంటి బుక్స్ లేవు, వేరే బుక్స్ ఉన్నాయి అంటే అవైనా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అంతేగాని ఇక్కడ చెప్పాను, ఇక్కడ పుస్తకాలు మీ దగ్గర లేవు, లేదంటే ఇక్కడ చెప్పినటువంటి పుస్తకాలు ఉన్నాయి సో దట్ నాకు ఇంకా ప్రాబ్లం లేదు అనేటటువంటి భయాలు, అనేటటువంటి ఫియర్స్ ఏవి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఈ బుక్స్ ఉన్నా ఫైన్, లేదు అంటే మీరు ఇంతకు ముందు నుంచే వేరేది ఏదైనా ఫాలో అవుతున్నా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఫస్ట్ మనం పేపర్ 3 గురించి డిస్కస్ చేద్దాం. పేపర్ 3 అనేది మనందరికీ ర్యాంక్ని డిసైడ్ చేసేటటువంటి పేపర్. తెలంగాణ మూమెంట్ అనేది మనకి స్కోరింగ్ ఎక్కువ వస్తుంది, బట్ మనకి మంచి ర్యాంక్ రావాలంటే ఎకానమీ పేపర్లో మనం మంచిగా పెర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎకానమీ అని మనకి అటు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, దీంతోపాటు కొంతవరకు ఎన్విరాన్మెంట్ ఓరియంటేషన్గా కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దట్ ఏ అంశాలు చదవాలి ఏంటి అనేటటువంటి వాటి గురించి చూద్దాం. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఎకానమీ బుక్ అంటే చాలామంది యూపీఎస్సీలో ఉన్నటువంటి రమేష్ సింగ్ బుక్ అయితే చదవడం జరుగుతుంది. యాజ్ పర్ మై అండర్స్టాండింగ్, నేను చదివినటువంటి పుస్తకం అయితే నితిన్ సింఘానియా చాలా బాగుంటుంది. ముఖ్యంగా నితిన్ సింఘానియా బుక్ అనేది లేమ్యాన్కి అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఈజీగా కాన్సెప్ట్స్ ఉంటాయి, డైరెక్ట్గా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ఈవెన్ యూపీఎస్సీ ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా ఈ బుక్ అనేది తయారు చేయడం జరిగింది కాబట్టి మనకి ఈ బుక్ చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. సో దట్ ఇండియన్ ఎకానమీకి అయితే స్పెషల్లీ ఇది ఒకటి చదవండి. మళ్ళీ ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మనం ఎకానమీకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉండాలి కాబట్టి ఎకానమీకి సంబంధించినటువంటి బుక్ విషయంలో అప్డేటెడ్ ఏం చేసుకోవాలి? వన్ ఈజ్ ఎకనామిక్స్ సర్వేని, ఇకపోతే బడ్జెట్. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ సర్వే కూడా వస్తుంది. సార్ మరి ఎకనామిక్ సర్వే దాదాపు ఒక 500 పేజెస్ ఉంటుంది, బడ్జెట్ స్పీచ్ ఏమో ఒక 60 పేజీలు ఉంటుంది, ఏం చేయమంటారు అంటే నార్మల్గా మనకి మార్కెట్లో కన్సైజ్గా జిస్ట్ అనేవి రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ సర్వే కంటే విజన్ ఐఏఎస్ వాడు సమ్మరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అరౌండ్ ఈ 500 పేజెస్ని సమ్మరీగా ఒక 80 to 90 పేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు దాన్నైనా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అలానే బడ్జెట్ కూడా మనకి చాలా వరకు సమ్మరీస్ దొరుకుతాయి. ఈవెన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్లోనే బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అనేసి డేటా, గ్రాఫ్స్ ఇటువంటి ఆధారంగా ఇస్తారు కాబట్టి ఇవి కూడా మనకి ఈజీగా దొరుకుతాయి. లేదు నేను స్పీచెస్ చదువుతాను అంటే స్పీచ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది, చదువుకున్న ప్రాబ్లం లేదు. బట్ దానికంటే మనకి గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్లో ఉంటుంది కాబట్టి ఇటువంటి ఈజీగా ఎక్కువ కాలం గుర్తుండేటట్టు డేటా అండ్ గ్రాఫ్స్ని మీరు ఎక్కువగా ప్రిఫర్ చేశారంటే అది ఈజీగా ఉంటుంది. సో ప్రత్యేకంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అయితే ఇది. మరి తెలుగు మీడియం అభ్యర్థులు ఏం చదవాలి సార్ అనేటటువంటి ఒక ఇబ్బంది అయితే చాలామందికి ఉంది. సో ముఖ్యంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి తెలుగు మీడియంలో అయితే విన్నర్స్ పబ్లికేషన్స్ సంబంధించినటువంటి బుక్ అయితే అందుబాటులో ఉంటుంది. సో విన్నర్స్ పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ తెలుగు మీడియంలో మనకు అందుబాటులో ఉంది కాబట్టి అది చదవడానికి ప్రయత్నించండి. అది కాకపోతే చిరంజీవి సార్ బుక్ కూడా మనకి తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. అయితే ఇదైనా చదవండి, లేదంటే చిరంజీవి సార్ బుక్ అయినా చదవడానికి ప్రయత్నించండి. సేమ్ ఇది కూడా ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో తెలుగులో ఇఫ్ ఇన్ కేస్ అందుబాటులో ఉన్నాయి అనుకోండి సమ్మరీస్, అవి చదవండి. మ్యాక్సిమం మనకు సమ్మరీస్ దొరుకుతాయి. సో దట్ మీరు ఎకనామిక్ సర్వే అంతా చదవకుండా ఈ సమ్మరీస్ పార్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని చదవండి. సేమ్ బడ్జెట్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో నార్మల్గా బుక్ విషయంలోనే మనకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చేమో కానీ ఎకానమీ డేటా కావచ్చు, లేదంటే ఎకానమీకి సంబంధించి కరెంట్ అప్డేట్స్ అనేవి మనకి చాలా వరకు సోర్సెస్ అవైలబుల్గానే ఉంటాయి. సో దట్ ఎకానమీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అయితే ఇది. సో స్పెషల్లీ ఫర్ ఇండియన్ ఎకానమీ. మరి తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఏ బుక్ బాగుంటుంది? ఎందుకంటే తెలంగాణ ఎకానమీ నుంచి కూడా మనకి 50 మార్కుల వరకు వస్తాయి కాబట్టి తెలంగాణ ఎకానమీకి ఏది చదివితే బెటరు అనేటటువంటిది మనకు ఉంటుంది. సో వన్ థింగ్ ఏంటంటే మీరు ఏవైతే ఇండియన్ ఎకానమీలో కాన్సెప్ట్స్ చదివారో ఆ కాన్సెప్ట్స్ మీకు ఈజీగా అర్థమయ్యి గుర్తుంటే
ఇక్కడ కేవలం మనం డేటాని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఈ డేటాని కూడా ట్రెండ్ ఆధారంగా కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి 2024లో ఎగ్జామ్ జరిగితే 22, 23కి సంబంధించినటువంటి డేటాను కూడా అడగడం జరిగింది. దాని అర్థం ఏంటి? ఎప్పుడైనా మీరు ఎకానమీని డేటాగా చూడకుండా ట్రెండ్ని అర్థం చేసుకుంటూ ఆ డేటాని పరిశీలిస్తే మనకి ఈజీగా ఏదైనా తెలుస్తుంది. సో దట్ ప్రత్యేకంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి బుక్ ఏది బాగుంటుందంటే వన్ ఈజ్ జీనియస్ పబ్లికేషన్స్ అయితే మనకి ఉన్నది. ఇఫ్ ఇన్ కేస్ అది వద్దు సార్, జస్ట్ మాకు గవర్నమెంట్ సోర్సెసే చెప్పండి అంటే తెలంగాణ గవర్నమెంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని అయితే అందించడం జరుగుతుంది. సో దట్ ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విధంగానే వీళ్ళు కూడా తయారు చేశారు. సో ఈవెన్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మీరు ఫాలో అవ్వండి. అట్ ది సేమ్ టైం ఇవి ఎక్కువ పేజెస్ అనిపించినప్పటికీ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో దట్ అటు సైడ్ హెడ్డింగ్స్ విషయంలో కావచ్చు, ఇటువంటి అన్ని విషయాల్లో కూడా తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం అనేది బెటర్గా ఉంటుంది తెలంగాణ ఎకానమీకి. దీంతోపాటు అదనంగా ఏం చేస్తారు? ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి బడ్జెట్. సో ఈ బడ్జెట్ కూడా మనకి తెలుగులో స్పీచ్ లభ్యమవుతుంది. అలానే బడ్జెట్కి సంబంధించినటువంటి గ్లాన్స్, ముఖ్యంగా గ్రాఫ్స్ కావచ్చు, కొంతవరకు డేటాని టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ అంశాల గురించి కూడా పక్కన పెట్టుకుంటే ఏమవుతుంది? ఇటువంటి డేటాని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలానే ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి పాలసీలు, తెలంగాణ తీసుకొచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలు, వీటి గురించి కూడా ఫోకస్ చేస్తూ చదువుకోవాలి. చాలా వరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీస్ ప్రత్యేకంగా తెస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఎస్ గురించి, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచడానికి కావచ్చు, లేదంటే ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ఫార్మా రంగాన్ని బేస్ చేసుకొని ఇలా చాలా వరకు తెలంగాణ ప్రభుత్వం పాలసీలు కావచ్చు, లేదంటే సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు ప్రభుత్వ పథకాలను కూడా అమలు చేయడం జరుగుతుంది. ఈ అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. స్పెషల్లీ ఈ మూడు కూడా ప్రభుత్వం విడుదల చేసేటటువంటి వాటి మీద ఎక్కువగా ఆధారపడి చదువుకోండి. ఇంకోటి ఏంటంటే 2014 నుంచి ప్రజెంట్ 2026 వరకు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు అట్లీస్ట్ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ట్రెండ్స్ తెలియకుండా జస్ట్ 26లోనో 27లోనో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ ఇయర్కి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే చదివితే సరిపోతుందని చాలామంది ఫీల్ అవుతారు. బట్ మీరు ఎప్పుడైనా చదువుకోవాల్సింది ఎకానమీని ట్రెండ్స్కి అనుగుణంగా చదువుకోవాలి. సో ఇది ఎకానమీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్. సో ప్రత్యేకంగా అటు తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, దీంతోపాటు కొంతవరకు ఎన్విరాన్మెంట్ ఓరియంటేషన్గా కూడా మనకి కొన్ని అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఇది పాసిబుల్ అయితే పిఎంఎఫ్ ఐఏఎస్ అనేది ఉంటుంది, లేదంటే శంకర్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించినటువంటి బుక్ కూడా ఉంటుంది. పాసిబుల్ అయితే చదవండి. దెన్ తెలుగు మీడియంకి అయితే స్పెషల్లీ రమణరాజు గారి బుక్ కూడా మనకి పర్యావరణ సంబంధిత అంశాల మీద పుస్తకం అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ అంశాన్ని అయినా చదువుకోండి. సో ప్రత్యేకంగా అటు ఇండియన్ అలానే తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ ఇది. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ పేపర్ 4కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా పేపర్ 4 అంటే తెలంగాణ మూమెంట్. సో తెలంగాణ ఉద్యమం అనేది వెరీ వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్. ఫస్ట్ నేను ఎకానమీని ఎందుకు చెప్పాను అంటే అది మనకి ర్యాంక్ని తీసుకొస్తుంది, ఇది మనకి స్కోరింగ్ని తెచ్చి పెడుతుంది. అంటే ఎకానమీలో 100 రావడం అనేది చాలా రేర్ ఫీట్ అయితే తెలంగాణ మూమెంట్లో 100%, 100+ తెచ్చుకోవడం మంచి స్కోర్ మాత్రమే కాకుండా ఇటు దీనికి కూడా నీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. సో దట్ ఇప్పుడు తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ప్రత్యేకంగా తెలంగాణ మూమెంట్కి సంబంధించి 2 పుస్తకాలు ఉన్నాయి. వన్ ఈజ్ పిఎన్ఆర్ పబ్లికేషన్స్, సెకండ్ వన్ ఏంటి అంటే వి ప్రకాష్ గారి బుక్. సో ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఫాలో అవడానికి ప్రయత్నించండి. సో పిఎన్ఆర్ పబ్లికేషన్స్ మోస్ట్లీ పాయింట్ వైజ్గా మనకు ఉండడం జరుగుతుంది. కొంచెం థియరిటికల్గా లేదంటే ఎనలిటికల్గా ఒక స్టోరీలా చదువుకోవాలంటే ఈ బుక్ అయితే బెటర్గా ఉంటుంది. సో దట్ అయితే ఇదైనా లేదంటే ఇదైనా ఏదో ఒకటి తీసుకోవడానికి ప్రయత్నించండి.
అలానే మెయిన్గా తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మన ఎవరికి కూడా అవగాహన లేదు. బట్ మొన్న జరిగినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ చూస్తే ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనందరికీ కూడా ఒక క్లియర్గా ఐడియా వచ్చింది. ఏంటి, ఎక్కువగా క్రొనాలజీ బేస్ చేసుకొని అడగడం జరుగుతుంది. సో దట్ దీనికి సంబంధించి ఎంసీక్యూస్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. దానికి ఏం చేస్తామంటే పీనర్ పబ్లికేషన్స్ వాళ్ళు ఉన్నటువంటి ఎంసీక్యూస్, చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఏదైతే బుక్ ఉందో దాన్ని పర్చేస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇలా మనం అటు తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి అయితే చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. C1, పేపర్ 3 అండ్ పేపర్ 4. ముఖ్యంగా చాలామంది పేపర్ 3 అనేది డిఫికల్టీగా ఫీల్ అవుతారు. పేపర్ 4 అనేది కొంతవరకు మిగతా సబ్జెక్ట్స్, మిగతా పేపర్స్తో పోలిస్తే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి సింపుల్గా అనిపిస్తుంది. సో సింపుల్గా అనిపిస్తుంది కాబట్టి దీంట్లో మీరు 100 దానికంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. డిఫికల్ట్గా అనిపిస్తుంది కాబట్టి దీంట్లో 100 మార్కులు తెచ్చుకోవడానికైతే ప్రయత్నించండి. సో ఈ రెండిట్లోనే మనకి 200 అబవ్ వచ్చాయి అంటే మీరు టాప్ 100లో ఉండడం జరుగుతుంది. సో దీంట్లో 100, దీంట్లో 100 వచ్చాయంటే ఇక మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఏ విధంగా చదవాలి అంటే ఇప్పుడు ఇండియన్ ఎకానమీ కావచ్చు, తెలంగాణ ఎకానమీ ఏ విధంగా చదవాలి, ఇటువంటి వాటి అన్నిటి గురించి కూడా మనం ఫర్దర్గా తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించినటువంటి వీడియోస్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. రైట్. ఆ తర్వాత ఇంకొక స్కోరింగ్ పేపర్ ఏదైనా ఉంది అంటే అది పేపర్ 2. ఏమేమి ఉంటాయి? 1 ఈజ్ ఇండియన్ హిస్టరీ, దీంతోపాటు తెలంగాణ హిస్టరీ, దెన్ ఆ తర్వాత ఇండియన్ పాలిటీ, అలానే ఇండియన్ అండ్ తెలంగాణ సొసైటీకి సంబంధించినటువంటి అంశాలు. మరి దీనికి సంబంధించినటువంటి బుక్ లిస్ట్. సో ఫస్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అయితే ఏన్షియంట్ అండ్ మిడివల్కి పూనం దలాల్ దహియా అనేటటువంటి బుక్ అయితే బాగుంటుంది. సో ఈవెన్ ఇందులో ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు, నార్మల్గా ఏన్షియంట్ అండ్ మిడివల్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా క్లియర్గా డిస్కస్ చేసి ఉంటాయి కాబట్టి ఈ బుక్ని అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. దెన్ ఆ తర్వాత మోడర్న్ ఇండియాకి సంబంధించి అయితే స్పెక్ట్రమ్ బుక్ ఉంటుంది. సో దట్ ఏన్షియంట్ అండ్ మిడివల్కి ఈ బుక్, మోడర్న్కి స్పెక్ట్రమ్ తీసుకోండి. అలా కాదు ఇంగ్లీష్ మీడియంలో ఇంకేదైనా బుక్ ఉన్నదా సార్ అంటే ఇంగ్లీష్ మీడియంలో ఇంకొక బుక్ ఉంది. ఏంటి అంటే మనందరికీ సుపరిచితమైనటువంటి అబ్దుల్ కరీం సార్ బుక్. సో దట్ అయితే అదైనా తీసుకోండి, లేకపోతే ఈ 2 పుస్తకాలనైనా చదవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత తెలంగాణ హిస్టరీకి సంబంధించింది అయితే జీనియస్ పబ్లికేషన్ బుక్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. అంటే మొత్తం కూడా కన్సైజ్ చేసి ఒక దగ్గర ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇంపార్టెంట్ అంశం ఉంటుంది అనేసి మనం ఈ టైంలో అన్నీ చదివి ఏది ఇంపార్టెంట్ అనేది గెస్ చేసుకొని చదువుకునే దానికంటే అన్నీ కూడా ఒకే దగ్గర ఉండి చదువుకుంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి జీనియస్ పబ్లికేషన్స్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఉంటుంది. సో దట్ అది తీసుకొని చదవండి. రైట్. ఆ తర్వాత అన్నిటికంటే స్కోరింగ్ 50లో మీరు 35 దానికంటే ఎక్కువ తెచ్చుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి ఒక సబ్జెక్టు ఇండియన్ పాలిటీ. సో దెన్ ఆ తర్వాత ఇండియన్ హిస్టరీకి సంబంధించి తెలుగు బుక్ ఏంటి అంటే 1 అబ్దుల్ కరీం సార్ బుక్ తెలుగులో అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు సీనయ్య సార్ బుక్ కూడా మనకి తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది. ఈ 2 మీ దగ్గర లేకుండా ఇఫ్ ఇన్ కేస్ ఇంకేదైనా బుక్ ఉన్నదంటే అది అయినా చదువుకోండి. లేదు ఈ బుక్ ఉంది ఇది లేదనుకోండి, ఇది చదువుకోండి. లేదంటే మీ దగ్గర ఏది ఉంటే అదైతే చదవండి. ఇఫ్ ఇన్ కేస్ ఏది లేకపోతే ఏదో ఒకదాన్ని చూస్ చేసుకొని చదవండి అంతే. దెన్ ఆ తర్వాత ఇండియన్ పాలిటీ ఎక్కువగా స్కోరింగ్ వచ్చేది, ముఖ్యంగా అందరము చదివేది లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ మీడియం బుక్. సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఎటువంటి ఆల్టర్నేటివ్ పెట్టుకోకుండా లక్ష్మీకాంత్ బుక్ అయితే చదవడానికి ప్రయత్నించండి. బట్ ఈ విషయంలో తెలుగు మీడియం వాళ్ళకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ అన్నీ చెప్తా. మీ దగ్గర ఈ 4 పుస్తకాల్లో ఏది ఉన్నా చదవండి. ఈ 4 కాకుండా ఇంకేదైనా ఉన్నా చదవండి. అంతేగాని నా దగ్గర ఇది లేదు, ఇది బాగుంటుందని సార్ చెప్పారు కాబట్టి నేను అది తీసుకుంటాను అనే అపోహలు, భ్రమల్లోనూ అలాంటి ఆలోచనలు అయితే మీరు పుస్తకాలు కొనొద్దు. అంటే మీరు పుస్తకాలు కలెక్ట్ చేసుకునేటటువంటి కలెక్టర్గా ఉండొద్దు. గ్రూప్ 2 తెచ్చుకోవడానికి ఒక ర్యాంకర్కి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ర్యాంకర్కి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి? లిమిటెడ్ సోర్సెస్ని ఫాలో అవ్వాలి, మల్టిపుల్ టైమ్స్ దాన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
రైట్. సో ముఖ్యంగా అందులో లక్ష్మీకాంత్ తెలుగు బుక్ అంటే మనకి అవైలబుల్గా ఉంది. సో అది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా ఉంది. కాకపోతే ఇది కొంచెం గ్రాంధికంతో ఎక్కువగా సరిపోల్చడం జరుగుతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది ఇబ్బంది అనిపిస్తే దీన్ని అవాయిడ్ చేయండి. బట్ ఇంగ్లీష్ మీడియంలో అల్టిమేట్లీ లక్ష్మీకాంత్ తీసుకోండి. అలా కాని పక్షంలో మనకి ఈజీగా అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్లో జీబీకే పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్ బుక్ కూడా ఉంది. సో దట్ అదైనా చదవడానికి ప్రయత్నించండి. లేదు సార్ నా దగ్గర అది లేదు, ప్రభాకర్ సార్ బుక్ ఉంది అది బాగుంటుందంటే ఫైన్, అది చదివినా పర్లేదు. లేదు సార్ నా దగ్గర ఇంకొక సార్ బుక్ ఉంది అది చదువుతానంటే అది కూడా పర్లేదు, అదైనా చదవండి. సో దట్ ఏదో ఒకటే, దట్ మీన్స్ లిమిటెడ్ సోర్సెస్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఎక్కువగా మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత సొసైటీకి సంబంధించినటువంటి ఇది, సొసైటీకి సంబంధించి అయితే ఒకటోది మేజర్ శ్రీనివాస్ గారు రాసినటువంటి బుక్ ఉన్నది. లేదు అంటే శ్రవణ్ సార్ బుక్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్గానే ఉంటాయి. వన్ థింగ్ ఏంటంటే మొన్న జరిగినటువంటి సొసైటీ పేపర్ని ఒకసారి చూడండి. అందులో మనకి సిలబస్ ఏదైతే ఇచ్చాడో, ముఖ్యంగా సిలబస్లో ఏవైతే ముఖ్యమైనటువంటి చట్టాలు ఉన్నాయో, ఏదైతే ప్రభుత్వం సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని వెల్ఫేర్ మెకానిజంని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పథకాలని విధానాలని రూపొందించిందో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవండి. సో దట్ ఇక్కడ మీకు మళ్ళీ పాలిటీ కవర్ అవుతుంది, గవర్నెన్స్ కవర్ అవుతుంది, దీంతోపాటు ఎకానమీని కూడా మీరు టచ్ చేయడం జరుగుతుంది. సో సొసైటీకి సంబంధించి అంశాలు ఇవి చదువుకోవాలి. దెన్ లాస్ట్ పేపర్ 1కి సంబంధించి ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలానే చాలామంది చేసేటటువంటి తప్పిదం ఏంటంటే దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. బట్ మీరు ఎప్పుడైనా ప్రయారిటీ ఇస్తే 1 ఈజ్ పేపర్ 3, పేపర్ 4, పేపర్ 2 అండ్ పేపర్ 1 ఇలానే ప్రయారిటీ ఇచ్చి చదువుకోండి. అంటే ఏదైనా పేపర్ 1ని లాస్ట్లోనే పెట్టుకొని చదువుకోండి. ఎందుకంటే మోస్ట్లీ ఈ పేపర్స్ చదివితే ఇందులో ఒక 50% వరకు మీరు కవర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఇందులో మెయిన్గా కరెంట్ అఫైర్స్కి ఏం ఫాలో అవ్వాలి సార్ అంటే ఏదో ఒక న్యూస్ పేపర్ని అయితే చదవడానికి ప్రయత్నించండి. చదవడానికి ప్రయత్నించమన్నాం కదా అనేసి గంటలు దాని మీద చదవద్దు. సో జస్ట్ తెలుగులో అయితే ఈనాడు పేపర్ని చదవండి, ఇంగ్లీష్ అయితే ది హిందూ న్యూస్ పేపర్ని చదవండి. సో జస్ట్ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడానికే మనకి ఇవి బెటర్గా ఉంటాయి. ఓకేనా? దెన్ ఆ తర్వాత మెయిన్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలామంది చేసే తప్పు ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ని మళ్ళీ ఇక్కడ ఫాలో అవ్వడం. ముఖ్యంగా డైలీ వీడియోస్ చూడటం, ఫ్రీగా దొరికే పీడిఎఫ్స్ని ఫాలో అవ్వడం, మళ్ళీ ఇంకేదో మ్యాగజైన్ని ఫాలో అవ్వడం. అంటే మన యొక్క ప్రిపరేషన్ అంతా కూడా కరెంట్ అఫైర్స్ మీద పెడతాం. అలా చేయడం వల్లే మనం వెనకబడతాం. కాబట్టి కరెంట్ అఫైర్స్కి ఏదైనా ఒక మ్యాగజైన్ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. తెలుగు మీడియంలో అయితే మనకి షైన్ ఇండియా మ్యాగజైన్ ఉంటుంది. సో దట్ షైన్ ఇండియా మ్యాగజైన్ ఫాలో అవ్వండి. లేదు అంటే ఇంగ్లీష్లో అయితే విజన్ ఐఏఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాగజైన్ కూడా ఉంటుంది. ఇది ఈవెన్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవాడు కూడా పెట్టడం జరుగుతుంది. నాట్ ఓన్లీ విజన్ ఐఏఎస్, వాజీరామ్ రవి కావచ్చు, ఇన్సైట్స్ ఐఏఎస్ కావచ్చు, ఇటువంటివన్నీ డైలీ పెడతారు. సో దట్ ఏదో ఒకదాన్ని ఫాలో అవ్వండి. దెన్ షైన్ ఇండియా మనకి మంత్లీ మ్యాగజైన్గా అందించడం జరుగుతుంది. సో దట్ ఇదైనా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇది కరెంట్ అఫైర్స్. అంటే కరెంట్ అఫైర్స్ చాలా పెద్ద ఓషన్. దీన్ని ఎంత చదవాలో అంతే చేయండి. మరీ ఎక్కువగా డీప్గా డిగ్ చేశారంటే అందులోనే మనం కూరుకుపోతాం. దెన్ ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అంటే రవి పి అగ్రహారి బుక్ ఉన్నది. దెన్ తెలుగులో అయితే విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ అయితే ఉంటుంది. అయితే రవి పి అగ్రహారి బుక్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తీసుకోండి, లేదు అంటే తెలుగులో వాళ్ళు విన్నర్స్ పబ్లికేషన్ బుక్ని చూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దెన్ ఆ తర్వాత మనకి ఇందులో ఉన్నటువంటి ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి, ఇప్పుడు జాగ్రఫీకి మీరు లాస్ట్గానే ప్రయారిటీ పెట్టుకోండి. ఎందుకంటే జాగ్రఫీ నుంచి మనకు 10 మార్కులు వస్తాయి. కానీ మనకు ఉన్నటువంటి బుక్ ఏంటంటే రమణరాజ్ సార్ బుక్కే ఉన్నది. సో దట్ అదైతే తీసుకొని చదవండి. అది కాకపోతే విన్నర్స్ పబ్లికేషన్ అయినా ఉంది. సో ఇది కాకపోతే అది, బట్ వీటిని లాస్ట్గానే పెట్టుకోండి. మిగతా రిలేటెడ్ ఏవైతే సోషల్ ఇష్యూస్, సొసైటీ అనేసి ఇవన్నీ ఉన్నాయో అవన్నీ మనకి ఆల్రెడీ పేపర్ 3, పేపర్ 2 అండ్ పేపర్ 4లో కవర్ అవుతాయి. రైట్. ఇంకా ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ముఖ్యంగా అథమెటిక్, రీజనింగ్, దెన్ ఇంగ్లీష్. సో మ్యాక్సిమం వీటిని మీరు మనకి ఇంగ్లీష్ కావచ్చు, అథమెటిక్, రీజనింగ్
10th స్టాండర్డ్లోనే మనకు అడగడం జరుగుతుంది కాబట్టి మీరు ఎంతవరకు అర్థమెటిక్ రీజనింగ్ చేస్తున్నారంటే అది ఫాలో అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే అర్థమెటిక్ రీజనింగ్కి చందన్ లాజిక్స్ వాళ్ళ కోర్సెస్ కూడా బాగానే ఉంటాయి. సో దట్ అదైనా చూస్ చేసుకోండి. లేదు మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఇంకెక్కడైనా తీసుకున్నా ఫాలో అవ్వండి, ప్రాబ్లం లేదు. సో దెన్ ఇంగ్లీష్కి సంబంధించి అయితే జాన్ సార్ లేదంటే సందీప్ సార్కి సంబంధించినటువంటి క్లాస్ ఏవైనా ఉంటే వాటినైనా చూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బట్ ది థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా 10th క్లాస్ స్టాండర్డ్లోనే అడగడం జరుగుతుంది. లైక్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, హోమోఫోన్స్ ఇలాంటివి అడగడం జరుగుతుంది. కాబట్టి ఈజీగా మనకి 25లో 15 to 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే. సో దట్ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎక్కడైనా కోర్స్ తీసుకోవడానికైనా ప్రయత్నించండి. ఒక 500 అలా ఉన్నది, మరీ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇలా బుక్ లిస్ట్కి సంబంధించినటువంటి అంశాలు మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఏమైనా తెలంగాణ గ్రూప్ 2 రిలేటెడ్గా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.